వైద్యు నారాయణో హరి అన్నారు. వైద్యులందరూ ప్రజల ఆదరాభిమానాలు చూరుకొని దైవ స్వరూపులుగా భాషించడాన్ని మన సమాజం వీక్షించింది. అధునాతన వైద్య విధానాల్లో వినూత్న వ్యాపార ధోరణులు నేటి కాలంలో అందరినీ సందేహాలకు గురి చేస్తున్నాయి. కానీ ఒకే ఒక్క వైద్య విధానం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నడిచిపోతోంది. అదే హోమియోపతి. అద్భుతమైన హోమియో చికిత్సా విధానాన్ని ఆంగ్ల భాషలో ఇతర భాషల్లోనూ రూపొందించిన వ్యక్తి డాక్టర్ సామ్యూయల్ హార్నిమాన్. ఆ చికిత్సా వివరాలను తెలుగులో సమగ్రంగా అందరికీ అర్థమయ్యే రీతిలో అందించిన అపురూప వ్యక్తి డాక్టర్ వేమవరపు వెంకటరమణ శర్మ. ఆధునిక వైద్య విధానాలు విజృంభిస్తున్న ఈ రోజుల్లో ప్రజలకు హోమియో వైద్య విధానాలను సమగ్రంగా రూపొందించారు స్వర్గీయ వేమవరపు వెంకటరమణ శర్మ. ఆయన హోమియోపతి చికిత్స, అందులోని ముఖ్య విషయాలను సాధారణ పరిభాషలో రూపొందించారు. జీర్ణావయవ వ్యాధులు, అద్భుత హోమియోపతి చికిత్సలు అనే ప్రయోజకర అంశాన్ని రూపొందించారు. హోమియోపతి చికిత్సను ఎలా ఆచరించాలనే సూచనలు కూడా అందించారు. క్యాన్సర్ కు కూడా చికిత్సా విధానాన్ని విశదీకరించారు. మానసిక వ్యాధులు ఎలా ఉంటాయి, హోమియోపతి ద్వారా చికిత్స ఎలా అందించాలనే విషయాన్ని కూడా స్పష్టంగా వివరించారు. ఆయన పుస్తకాల్లో కొన్ని ప్రాణాపాయకర వ్యాధులు హోమియోపతి చికిత్సలు ఎందరికో ఉపయోగపడతాయి. టైఫాయిడ్ కి చాలా చికిత్స చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా స్త్రీ పురుష జననేంద్రియ వాంఛలు, అనుభవాలు, వాటికి సంబంధించిన హోమియో వైద్య విధానాలు పుస్తకాల్లో పొందుపరిచారు. మన దేశంలో లభించే మూలికల హోమియోపతి ఉపయోగం, హోమియోపతిక్ మెటీరియా మెడికా ఉపన్యాసాలు, లక్షణ సూచికను సృష్టించారు. హోమియోపతి తత్వశాస్త్రోపన్యాసాలు, ముఖ్య ఔషధాలు, ప్రముఖుల అనుభవాలను ఇందులో పొందుపరిచారు. టిష్యూ ఔషధాలు 1 నుంచి 4 భాగాలుగా తెలుగులో అందించారు. బయోకెమిస్ట్రీ విత్ ఆధునిక టిష్యూ ఔషధాలు, లక్షణ సూచికని అందరికీ అందుబాటులో ఉంచారు. ఆంధ్ర హోమియోపతి ఔషధ విజ్ఞానాన్ని 4 భాగాలుగా తెలుగులో రూపొందించారు. సంపూర్ణ హోమియోపతిక్ మెటీరియా మెడికి హోమియోపతి తత్వశాస్త్రం తెలుగులో ఉండడం ఇదే ప్రథమం. మెటీరియా మెడికా ప్యూరా మరియు దీర్ఘకాలిక వ్యాధుల మెటీరియా మెడికా, త్రివిధ తత్వాలు, దీర్ఘ వ్యాధులు వాటి విచిత్ర స్వభావాలు, గర్భధారణ ప్రసవాలు, శిశు సంరక్షణ, వీటికి హోమియో చికిత్సలు, ఆహారం ఆరోగ్యం, హోమియోపతి ముఖ్య ఔషధాలు, కలరా హోమియోపతి చికిత్స, ఇలా ఎన్నో విలువైన అంశాలను తెలుగు వారికి సులభ శైలిలో అందించిన ఘనత వేమవరపు వెంకట రామశర్మది. ఈ హోమియోపతికి చెందిన అత్యున్నత విషయాలు, ఎంతో విలువైన అంశాలను తెలుగులో సరళ భాషలో రాయడం ఒక ఎత్తైతే, వాటిని సమగ్రంగా ముద్రించి అలాగే అందుబాటులోకి తీసుకురావడం మరో అసాధ్యకర కార్యక్రమం. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు
తమ్మిరాజు. శ్రీ తమ్మిరాజు ఇండియన్ నేషనల్ పోలియో ప్లస్ కమిటీ వారి ప్రశంసా పత్రాన్ని కూడా పొందారు. ఈ కృషిలో ఆయన నిమగ్నమయ్యారు. మీ ఉద్దేశంలో శర్మ గారు రాసిన పుస్తకాలు హోమియోపతి రంగానికి ఏ విధంగా ఉపయోగపడతాయంటారు? ముఖ్యంగా ఈ పుస్తకాలు తెలుగులోకి అనువాదం చేసి రాసిన ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుబాటులో ఉండడం కోసమే చేశారండి. పెద్ద పెద్ద ఆథర్స్ చాలా పెద్ద పుస్తకాలు ఫారినర్స్ రాశారు. అవన్నీ ఇంగ్లీష్లో ఉండడం వల్ల మనకి తెలుగులో అవైలబిలిటీ తీసుకొస్తేనే తప్ప సామాన్య మానవుడికి కూడా హోమియోపతి మీద ఒక అభిప్రాయం ఏర్పడదు అని ఉద్దేశంతో, పైగా హిందూ దేశంలో ఉన్నటువంటి అనేక మంది వైద్యులు తెలుగులో దీన్ని రాసినట్లయితే అర్థం చేసుకున్నట్లుగా ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోలేరని శర్మ గారు ఈ కృషి అంతా చేశారండి. దీనివల్ల ఉపయోగం అంటే 10 పుస్తకాలు ఇంగ్లీష్ చదివేదానికంటే ఈయన రాసిన ఒక్క సంపూర్ణ మెటీరియల్ అన్నది చదివినట్లయితే ఈ 10 పుస్తకాల యొక్క సారాంశం ఇందులోనే వచ్చింది. ఈ కంప్రెస్డ్గా ఉండడం వల్ల ఒక డాక్టర్కి ఆ ఒక్క పుస్తకంతో చాలా వరకు వైద్యం చేయడానికి అవకాశం ఉంది. ఎలాంటి రోగాలనైనా ఎలాంటి విషయాలనైనా తేలిగ్గా హ్యాండిల్ చేయడానికి ఈ సంపూర్ణ మెటీరియల్ బాగా ఉపయోగపడుతుందండి. హోమియోపతి విశ్వవిద్యాలయంలో బోధించడానికి ఈ పుస్తకాలు ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? వినియోగం ఉంటుందంటారా? ఒక ప్రాక్టీషనర్కి, ఒక డాక్టర్కి ఈ తెలుగులో ఉన్నటువంటి పుస్తకం కానీ ఫాలో అయినట్లయితే పేషెంట్ని కొన్ని సిమ్టమ్స్ తెలుసుకుని మిగిలిన సిమ్టమ్స్ని తనంతట తనే ఊహించగలిగినటువంటి స్థితి ఈ తెలుగు పుస్తకాలు చదివితే వస్తుందండి. ఇంగ్లీష్లో పెద్దవాళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా అవి చదవడం వల్ల పేషెంట్ని డైరెక్ట్గా హ్యాండిల్ చేయడానికి కావాల్సినంత చొరవ రాదండి. ఈ తెలుగు పుస్తకం వల్ల అది వస్తుంది. మరోవారు ఈయన రాసినటువంటి వివిధమైనటువంటి పుస్తకాలు, ఒక్కొక్క సబ్జెక్ట్ మీద రాసిన పుస్తకాలు, ఆ డిసీజెస్ని అనలిటికల్గా హ్యాండిల్ చేయడానికి తగినంత ఇన్ఫర్మేషన్ ఇందులో వస్తుంది. ఈ పుస్తకాలు తెలుగులోకి అనువాదం చేసి రాసిన ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుబాటులో ఉండడం కోసమే చేశారండి. పెద్ద పెద్ద ఆథర్స్ చాలా పెద్ద పుస్తకాలు ఫారినర్స్ రాశారు. అవన్నీ ఇంగ్లీష్లో ఉండడం వల్ల మనకి తెలుగులో అవైలబిలిటీ తీసుకొస్తేనే తప్ప సామాన్య మానవుడికి కూడా హోమియోపతి మీద ఒక అభిప్రాయం ఏర్పడదు అని ఉద్దేశంతో, పైగా హిందూ దేశంలో ఉన్నటువంటి అనేక మంది వైద్యులు తెలుగులో దీన్ని రాసినట్లయితే అర్థం చేసుకున్నట్లుగా ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోలేరని శర్మ గారు ఈ కృషి అంతా చేశారండి. దీనివల్ల ఉపయోగం అంటే 10 పుస్తకాలు ఇంగ్లీష్ చదివేదానికంటే ఈయన రాసిన ఒక్క సంపూర్ణ మెటీరియల్ అన్నది చదివినట్లయితే ఈ 10 పుస్తకాల యొక్క సారాంశం ఇందులోనే వచ్చింది. ఈ కంప్రెస్డ్గా ఉండడం వల్ల ఒక డాక్టర్కి ఆ ఒక్క పుస్తకంతో చాలా వరకు వైద్యం చేయడానికి అవకాశం ఉంది. ఎలాంటి రోగాలనైనా ఎలాంటి విషయాలనైనా తేలిగ్గా హ్యాండిల్ చేయడానికి ఈ సంపూర్ణ మెటీరియల్ బాగా ఉపయోగపడుతుందండి. హోమియోపతి విశ్వవిద్యాలయంలో బోధించడానికి ఈ పుస్తకాల ఉపయోగం ఎంతవరకు ఉంటుంది? ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు? ఒక ప్రాక్టీషనర్కి, ఒక డాక్టర్కి ఈ తెలుగులో ఉన్నటువంటి పుస్తకం కానీ ఫాలో అయినట్లయితే పేషెంట్ని కొన్ని సిమ్టమ్స్ తెలుసుకుని మిగిలిన సిమ్టమ్స్ని తనంతట తనే ఊహించగలిగినటువంటి స్థితి ఈ తెలుగు పుస్తకాలు చదివితే వస్తుందండి. ఇంగ్లీష్లో పెద్దవాళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా అవి చదవడం వల్ల పేషెంట్ని డైరెక్ట్గా హ్యాండిల్ చేయడానికి కావాల్సినంత చొరవ రాదండి. ఈ తెలుగు పుస్తకం వల్ల అది వస్తుంది. మరోవారు ఈయన రాసినటువంటి వివిధమైనటువంటి పుస్తకాలు, ఒక్కొక్క సబ్జెక్ట్ మీద రాసిన పుస్తకాలు, ఆ డిసీజెస్ని అనలిటికల్గా హ్యాండిల్ చేయడానికి తగినంత ఇన్ఫర్మేషన్ ఇందులో వస్తుంది సార్. దీనిలో ప్రాక్టికల్గా ఉన్నటువంటి నాలెడ్జి, పుస్తకాల్లో ఉన్నటువంటి థియరిటికల్ నాలెడ్జి, ఈ రెండింటినీ కలిపి రాసినటువంటి పుస్తకాలు కాబట్టి
ఒక డాక్టర్కి ఇది చాలా ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడతాయి సార్. బోధనాపరంగా చెప్పాలి అన్నట్లయితే ఒక సబ్జెక్టుని చాలా డీటెయిల్డ్గా సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి తెలుగు పుస్తకం ఉంటే ఇంకా ఇది తేలిక అవుతుందండి. మన తెలుగు భాషలో హోమియోపతికి సంబంధించిన పుస్తకాలు రావడం ఇదే మొట్టమొదటిసారి. మరి ఇది కొత్త వరవడికి నాంది పలికిందంటారా? ఇది కొంతమంది రాశారండి, కానీ వాటితోటి వీటిని పోల్చి చూసినట్లయితే అవి చాలా తక్కువగా ఉన్నాయండి. ఇవి ఇవ్వగలిగినంత ఇన్ఫర్మేషన్ కానీ ఇవి ఇవ్వగలిగినంత వివరణ కానీ ఆ పుస్తకాలు ఇవ్వలేకపోతున్నాయి సార్. కొన్ని పుస్తకాలు ఇతరులు రాసినవి తెలుగులో ఉన్నాయి, కానీ అవి అంత ప్రాచుర్యంలోకి రాలేదండి. రాకపోవడానికి కారణం ఏమిటి అంటే ఇవి ఇవ్వగలిగినంత విపులంగా అవి ఇవ్వలేకపోతున్నాయి. తమ్మిరాజు గారు, ఇన్ని పుస్తకాలు ఇంతలా పబ్లిష్ ఎందుకు చేశారు? నాన్నగారు దీంట్లో చాలా కృషి చేశారండి. ఆయన హోమియోపతిలో ఆంధ్రాలో ఆయనే ఏకైక పెద్ద పబ్లిషరు. నాన్నగారికి చేదోడుగా ఉంటే ఆయన చేసిన కృషి తర్వాత తరాలకు అందించవచ్చని ఒక ఒక భావంతో నేను ఇది కంటిన్యూ చేస్తూ వచ్చానండి. ఇంతవరకు మీరు ఎన్ని పుస్తకాలు పబ్లిష్ చేశారు? నాన్నగారు రాసిన 50 పుస్తకాలు పబ్లిష్ చేశామండి. కొన్ని అముద్రితాలు ఉన్నాయి. అముద్రితాలని త్వరలోనే వాటిని కూడా ముద్రించాలని చెప్పేసి ఒక తలంపోటు ఉంది. మరి ఈ పుస్తకాల్లో కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా? పుస్తకాల్లో ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్కటి ఉందండి. అసలు హోమియోపతి తత్వశాస్త్రం అనే పుస్తకం తీసుకున్నట్లయితే మనం హోమియోపతి వైద్యంలో కేసు ఎలా తీసుకోవాలి, మందు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మందు సెలెక్ట్ చేసుకోవడానికి గొప్ప కాదండి. హోమియోపతిలో పొటెన్సీ కూడా గొప్ప. అంటే ఏ పొటెన్సీలో మందు ఇవ్వాలి, ఇన్ని సెలెక్ట్ అయ్యి కరెక్ట్ రెమెడీ అయినా ఒకసారి మందు పనిచేయదు. పనిచేయకపోతే అసలు ఎందుకు పనిచేయలేదు, ఈ విషయాలన్నీ కూడా మనకి బేసిక్ ఫండమెంటల్స్ రావాలంటే హోమియోపతి తత్వశాస్త్రాన్ని పుస్తకం చదవాలండి. ఆ తర్వాత మెటీరియా మెడికా అనే పుస్తకం ఉంటుంది. మెటీరియా మెడికా అంటే మందుల లక్షణాల గురించి చాలా వివరంగా రాసిన పుస్తకం అన్నమాట. అది నాన్నగారు మొట్టమొదటి ఆయన ఆంధ్ర హోమియోపతి ఔషధ విజ్ఞానం అని దాన్ని 4 భాగాల కింద ఆయన జీవితకాలంలో ప్రచురించారు. ఆ 4 భాగాల్లో కూడా మీరు ఎంత లిటరేచర్ చదివినా దొరకనంత వాస్ట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. అలాగే శరీర ముఖ్య విషయాలు వ్యాధులు అని చెప్పి మన శరీరం గురించి ఆ భాగాలు, అవి చేసే పనులు, వాటి గురించి కూడా నాన్నగారు వివరంగా పుస్తకం రాసేసారు. అన్నింటికన్నా గొప్ప విషయం ఏంటంటే తెలుగులో ఇంగ్లీష్ టు తెలుగు మెడికల్ డిక్షనరీ అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఆ విధంగా అసలు ఇప్పటికి ఆంధ్రాలో నాన్నగారితే ఫస్ట్ బుక్ అండి. అన్ని మెడికల్ టర్మ్స్కి కూడా మనకి తేటతెల్లంగా తెలుగులో మంచి సులభ శైలిలో మనకి మీనింగ్లు ఉండవే కాకుండా అవి అర్థమయ్యేటట్టు దాంట్లో అనుబంధంగా పిక్చర్స్ కూడా ఇచ్చారు. మరి ఇన్ని పుస్తకాలు పబ్లిష్ చేశారు కదా, వీటి ప్రభావం ఎంతవరకు ఉంది, ఎలా ఉంది? దీని ప్రభావం ఏంటంటే మంచి ప్రభావం ఉంది అని చెప్పాలి. ఏంటంటే సమాజంలో మనం చేస్తుంది మంచి పనే కాబట్టి ప్రభావం మంచిగానే ఉంటుంది. ఎవరైనా హోమియోపతి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ కాలంలో నేను చెప్పక్కర్లేదు, వైద్య వృత్తి అనేది మహా దారుణంగా తయారైపోయింది. అంచేత మన గురించి మనం కాపాడుకుంటే చాలు, సమాజానికి కూడా ఎంతో కొంత మేలు మనం చేయడం జరుగుతుంది. అయితే ఈ విధంగా అయితే రోజు నాకు అనేక ఫోన్లు వస్తూ ఉంటాయండి. మీరు ఈ పుస్తకం చదివి నేను చాలా లాభం పొందాను నా జీవితంలోనూ అని చెప్పేసి చెప్పే ఫోన్లు నాకు అనేక వందలు వస్తూ ఉంటాయండి. పుస్తకాలు చదువుకోవడం వల్లే వెళ్తుందండి. పుస్తకాలు చదువుకోవడం వల్ల వాళ్ళకి విజ్ఞానం వస్తుంది. ఆ విజ్ఞానం వల్ల వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇంట్లో కూడా మందులు వాడుకుంటూ ఉంటారు ఈ లక్షణాలు చూసి. దానివల్ల అలాగే ప్రజల్లోకి వెళ్తుందండి బాగాను. అందులో అన్ని సులభ శైలిలో ఉన్నాయి. తెలుగు సులభ శైలిలో రాసి ఉన్నాయి. అంచేత అదే కాకుండా పెద్ద పెద్ద గ్రంథాల రచయితలు ఇంగ్లీష్లో రాసినవి కూడా నాన్నగారు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ప్రతి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఇది, జిస్ట్ కాదు. హ్యాన్మన్ గారు రాసిన ఆర్గనైన్ అయినా సరే, నాష్ గారు రాసిన లీడర్స్ అండ్ హోమియోపతి థెరపటిక్స్ అయినా సరే, డాక్టర్ జేమ్స్ టైలర్ కెంట్ రాసిన మెటీరియా మెడికా ఉపన్యాసాలు అయినా సరే, ఇవన్నీ కూడా నాన్నగారు చాలా కష్టపడి తెలుగులో వర్డ్ టు వర్డ్ ఆయన ట్రాన్స్లేట్ చేశారు. అంచేత అలాంటి ఉద్గ్రంథాన్ని తెలుగు వాళ్ళు కూడా చదువుకునే పెద్ద అదృష్టం వచ్చిందండి. ఆ చదువుకోవడం వల్ల కెంట్ గారు ఇంగ్లీష్లో ఏదైనా రాశాడో
తెలుగు చదువుడు కూడా అది అర్థం చేసుకోగలిగి ఆ స్టాండర్డ్ లో వాడు మంచి వైద్యం ఇంట్లో చేసుకోగలుగుతున్నాడు, సమాజానికి అందించగలుగుతున్నాడు. మరి హోమియోపతి కళాశాలలో ఈ పుస్తకాల వినియోగం ఎంతవరకు జరుగుతుందంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి మీడియా ఇది వచ్చే అది అన్ని ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి సార్. అంచేతే తెలుగు మీడియంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు తీసుకోరు. రేపు మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈ తెలుగులో కూడా పెట్టచ్చు అంటే మా గ్రంథాలన్నీ పాఠ్యాంశ బుక్స్ అవుతాయి. ఇప్పుడు హనుమాన్ గారు రాసిన ఆర్గనాన్ ఉందండి, అది పాఠ్యాంశమే వాళ్ళకి. అలాగే హనుమాన్ గారు రాసిన మెటీరియల్ అమెరికా ప్యూర్ ఉంది, అది పాఠ్యాంశమే. అలాగే జేమ్స్ టైలర్ కెంట్ రాసిన కెన్స్ ఫిలాసఫీ ఉంది, అది పాఠ్యాంశమే. అలాగే కెంట్ రాసిన మెటీరియల్ అమెరికా ఉంది, అది పాఠ్యాంశమే. అలాగే నాష్ రాసిన లీడర్స్ అనే హోమియోపతి థెరపీస్ ఉందండి, అది పాఠ్యాంశమే. అలాగే ఏలన్స్ కీనోట్స్ ఉంది, ఇవన్నీ కూడా పాఠ్యాంశాలండి. ఇవన్నీ ఈ ఉద్గ్రంథాలన్నింటినీ కూడా నాన్నగారు తెలుగులో చాలా తేట తెలుగులో రాశారు, అన్ని అర్థమయ్యేటట్టుగా. నిజంగా పండిత పామరులందరికీ కూడా చాలా బాగా అర్థమవుతాయండి. ఓకే, తమ్మిరాజు గారు ఇప్పటి వరకు చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.